మై స్టూడియో మీ స్టూడియో. ఎన్నికల కోడ్ శుభకార్యాలకు ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. ఈ నెల 27 వరకు వివాహ ముహూర్తాలు అధికంగా ఉన్నాయి. పలు ప్రాంతాల నుంచి ప్రజలు దుస్తులు వస్తువులు కొనుగోలుకు పట్టణాలకు నగదుతో వెళ్తే పోలీసులు పట్టుకోవడం తలనొప్పిగా మారింది. పెళ్లిళ్ల సీజన్ కావడంతో కోట్లలో వ్యాపారం జరుగుతోంది. ప్రస్తుతం లోక్సభ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో నగదు లావాదేవీలకు కష్టకాలం వచ్చింది. వస్తువుల కొనుగోలుతో పాటు ఫంక్షనాల బుకింగ్, బంగారం, వస్త్రాల కొనుగోలుకు తెప్పలు తప్పటం లేదు. పెళ్లి సామాగ్రిని సమకూర్చుకోవడానికి అష్టకష్టాలు పడుతున్నారు. మండలంలోని అంతర్రాష్ట్ర చెక్పోస్టు వద్ద మహారాష్ట్రలోని అంకిసా గ్రామానికి చెందిన ధర్మయ్య కూతురు వివాహానికి దుస్తులు కొనేందుకు వధూవరుల కుటుంబాలతో సహా వాహనంలో వెళ్తూ నగదుతో దొరికిపోయారు. అతని వద్ద ఉన్న 1,82,000 నగదును ఎస్ఓటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివాహం నిమిత్తం సామాగ్రి కొనుగోలుకు వెళ్తున్నామని చెప్పినప్పటికీ లాభం లేకుండా పోయింది. నగదుకు సంబంధించిన సరైన పత్రాలు లేకపోవడంతో అధికారులు సీజ్ చేశారు. ఇలాంటి ఘటనలు నిత్యం జిల్లాలో ఏదో ఒక మూలన జరుగుతూనే ఉన్నాయి. ఎన్నికల సంఘం డబ్బు రవాణాకు పరిమితి విధించింది. 50,000 నగదును మించి వెంట తీసుకువెళ్తే పోలీసులు తనిఖీలు చేసి ఆధారాలు లేకపోవడంతో సీజ్ చేస్తున్నారు. దీంతో వధూవరుల తల్లిదండ్రులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఇతర శుభకార్యాలు చేసేవారు సామాగ్రి కొనుగోలు చేసేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కువ మొత్తంలో డబ్బులు తీసుకువస్తే వాటికి ఆధారాలు చూపించాల్సి వస్తుంది. బంగారం, ఇతర సామాగ్రి కొనాలంటే చేతిలో ₹1,00,000 ఉండాల్సిందే. మరోవైపు ఆన్లైన్ చెల్లింపులపై ఐటీ ఆంక్షలు కొనసాగుతుండటంతో ఎక్కువ మంది వ్యాపారులు నేరుగా నగదు స్వీకరణకే మొగ్గు చూపుతున్నారు. ఫంక్షన్ హాల్ల నిర్వాహకులు, కేటరింగ్ సంస్థలు, హోటళ్లు తదితరులు ఆన్లైన్ చెల్లింపులు స్వీకరించడానికి ఆసక్తి చూపడం లేదు. కోడి పుణ్యమాని నగదుతో బయటకు వెళ్లేందుకు ఇబ్బందులు తప్పడం లేదని శుభకార్యాలు చేసేవారు వాపోతున్నారు.